నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నాట్లు వేసి నెలలు గడుస్తున్నా యూరియా అందటం లేదని రైతుల ఆందోళన. మెదక్ చేగుంట రహదారిపై చినశంకరంపేట మండల రైతుల ధర్నా రాస్తారోకో. ఈ నెలాఖరులోగా జిల్లాలో 17 లక్షల మొక్కలు నాటుతామన్న జిల్లా కలెక్టర్. సిద్దిపేట మండలం ఇర్కోడు గ్రామంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవంలో పాల్గొన్న హైమవతి. చేగుంట మండలం కర్ణంపల్లి ఎల్లమ్మ దేవాలయంలో శ్రావణ మాసం ప్రత్యేక పూజలు. అమ్మవారికి వడి బియ్యం బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో మొక్కలు నాటాలన్న అటవీశాఖ రేంజ్ అధికారి. రామేంపేట మండల కేంద్రంలో వన మహోత్సవంలో మొక్కలు నాటిన విద్యాసాగర్. ఈ నెలాఖరులోగా నిర్దేశిత లక్ష్యం మేరకు జిల్లాలో 17 లక్షల మొక్కలు నాటుతామని జిల్లా కలెక్టర్ కె హైమవతి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడు గ్రామంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ నెలాఖరులోగా నిర్దేశిత లక్ష్యం మేరకు జిల్లాలో 17 లక్షల మొక్కలు నాటుతామని జిల్లా కలెక్టర్ కె హైమవతి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడు గ్రామం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఈతవనంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఈత మరియు యాప మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం జిల్లాలో వన మహోత్సవ కార్యక్రమం ద్వారా 17 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు మెగా వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లా వ్యాప్తంగా ఈ ఒక్కరోజు 2.5 లక్షలకు పైగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని, జిల్లాలో నిర్దేశించిన మేరకు ఈ నెల చివరిలోగా 15 లక్షల మొక్కలు నాటుతామన్నారు. అలాగే ఎల్నీలో ప్రభావం వల్ల ఈ సంవత్సరం వర్షాలు అనుకున్నంతగా పడవు కాబట్టి రైతులు వరి పంటకు బదులుగా ఇతర మిట్ట పంటలను పండించాలన్నారు. ముఖ్యంగా కంది, జనుము, వేరుశనగ, తృణధాన్యాలు పండించాలని, భూగర్భ జలాలను పెంచుకునే దిశగా వీబీజీ రామ్జీ పథకం కింద పంట చేనులలో కాంపౌండ్లను ఉచితంగా నిర్మించుకోవాలని రైతులకు తెలిపారు. అదేవిధంగా గ్రామంలోని వార్డు సభ్యులు మరియు మహిళా సంఘాల సభ్యులు రైతుల కాంపౌండ్లు నిర్మించుకునేలా మోటివేట్ చేయాలని గ్రామ సర్పంచ్ కృష్ణకు సూచించారు. వన మహోత్సవ కార్యక్రమం ద్వారా మొక్కలు నాటిన ఈ ప్రాంతంలో భూమి చాలా ఉంది కాబట్టి కమ్యూనిటీ కాంపౌండ్ నిర్మించి వీబీజీ రామ్జీ ఫీల్డ్ అసిస్టెంట్ ను ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి డాక్టర్ ప్రియా, ఏడీ సర్వేలెన్స్ సుదర్శన్, ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వనమహోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా మొక్కలు నాటడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా కూడా 17 లక్షల ప్లాంటేషన్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 12 లక్షలు కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు దాదాపుగా 2.5 లక్షల టార్గెట్ పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఈ మంత్ ఎండింగ్ కల్లా వన మహోత్సవంలో భాగంగా ఈ మంత్ ఎండింగ్ కల్లా ప్లాంటేషన్ ఏదైతే టార్గెట్ ఇచ్చారో 17 లక్షలు కంప్లీట్ చేయడం జరుగుతుంది. కేవలం వన మహోత్సవ భాగంగా ఈరోజు ఇర్కోడు గ్రామం సిద్దిపేట రూరల్ మండలం రావడం జరిగింది. సో రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మనకి ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు బాగా ఉంటాయి కాబట్టి తప్పకుండా రైతులందరూ కూడా ప్యాడీ కాకుండా ఐడీ క్రాప్స్ వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా మనకి సన్ఫ్లవర్ కానివ్వండి, లేదా కనుక మనకి పల్లీలు, సన్ఫ్లవరు, మెయిజ్, అదర్ ఐడీ క్రాప్స్ ఏవైతే కనుక కందులు, మినుములు, పెసర్లు ఉంటాయి, లేకపోతే మిల్లెట్స్, సో ఇవన్నిటిని కూడా సాగు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వికారాబాద్ జిల్లా బట్వారం గ్రామానికి చెందిన మైసల్ల జయమ్మ దివ్యాంగురాలు పూర్తిగా నడవలేని పరిస్థితి. జయమ్మ భర్త యాగు నాగప్ప అనారోగ్యంతో సోమవారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సింహులు మైసగల్ల జయమ్మ కుటుంబాన్ని నేరుగా వెళ్లి పరామర్శించారు. వికారాబాద్ జిల్లా బంట్వారం గ్రామానికి చెందిన మైసల్ల జయమ్మ దివ్యాంగురాలు పూర్తిగా నడవలేదని పరిస్థితి. జయమ్మ భర్త యాగు నాగప్ప అనారోగ్యంతో సోమవారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సింహులు మైసగల్ల జయమ్మ కుటుంబాన్ని నేరుగా వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జయమ్మ సదరం సర్టిఫికేట్ డాక్టర్స్ 5 సంవత్సరాల వ్యాలిడిటీ ఇచ్చారు. తర్వాత రెన్యువల్ కు వెళ్తే ఇబ్బందులు పెట్టారని జయమ్మ మరియు కుటుంబ సభ్యులు బోరున విలిపించారు.
జయంకు కూడా ఇల్లు కూడా లేదని శిథిలావస్థలో ఉందని వెంటనే వికారాబాద్ ఎమ్మెల్యే స్పందించి జయమ్మకు దివ్యాంగుల పెన్షన్ పునరుద్ధరించేలా సంబంధిత డిఆర్డీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని, అదేవిధంగా జయమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆమెకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీవీహెచ్పీఎస్ మండల అధ్యక్షులు రాచయ్య, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు కావల్ నరసింహులు. నేను భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. అయితే బంట్వారం గ్రామానికి చెందిన మైసగల్ల జయమ్మ అనే దివ్యాంగురాలు ఇంటిని ఈరోజు సందర్శించడం జరిగింది. వాళ్ళ భర్త యాగు నాగప్ప నిన్న మరణించడం జరిగింది. అయితే వీరిరువురు కూడా నడవలేని స్థితిలో ఉండి, ఆయన కూడా ప్రాణాపాయ స్థితిలో ఉండి మంచం మీద ఉండి నిన్న మరణించడం జరిగింది. ఈ జయమ్మ కూడా వికలాంగురాలు. గతంలో 5 సంవత్సరాలు వీళ్ళకు సదరం సర్టిఫికేట్ ఇచ్చింది. 5 సంవత్సరాల తర్వాత రెన్యువల్కి వెళ్తే డాక్టర్స్ రెన్యువల్ చేయలేరని చెప్పి జయమ్మ గారు చెప్పడం జరుగుతుంది. ఆమె పూర్తిగా నడవలేని పరిస్థితి, పింఛన్ వస్తే తప్ప బతకలేని పరిస్థితి. ఆమె ఇల్లు కూడా అసలు చాలా ఘోరంగా ఉంది. ప్రభుత్వం ఆదుకొని ఆమెకు ఒక ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి మళ్ళీ పింఛను పునరుద్ధరణ చేయాలని చెప్పి ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. ఈమెకు కుటుంబ పెద్ద కూడా కోల్పోయింది కాబట్టి ఆమెకు ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లల పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. ఇంత ఇరుకుటంలో ఉంటున్నా అంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇలాంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పింఛను కూడా పునరుద్ధరించి ఆమెకు ఆర్థిక సాయం అందించి పింఛను చేయగలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో మొక్కలు సంరక్షించుకోవాలని, మొక్కలు నాటడమే కాకుండా వాటిని రక్షించే బాధ్యత తీసుకోవాలని అటవీ శాఖ రేంజ్ అధికారి విద్యాసాగర్ తెలిపారు. రామేంపేట మండల కేంద్రంలోని స్వామి వివేకానంద ఆవాస విద్యాలయంలో వనమహోత్సవంలో భాగంగా రామేంపేట ఆధ్వర్యంలో మున్సిపల్ పాలకవర్గ శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతలతో మొక్కలను సంరక్షించుకోవాలని, మొక్కలు నాటడమే కాకుండా వాటిని రక్షించే బాధ్యత తీసుకోవాలని అటవీ శాఖ రేంజ్ అధికారి విద్యాసాగర్ తెలిపారు. రామేంపేట మండల కేంద్రంలోని స్వామి వివేకానంద ఆవాస విద్యాలయంలో వనమహోత్సవంలో భాగంగా రామేంపేట ఆధ్వర్యంలో మున్సిపల్ పాలకవర్గం, అటవీ శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రవీందర్, అటవీ శాఖ రేంజ్ అధికారి విద్యాసాగర్, మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు మాట్లాడుతూ వన మహోత్సవాన్ని పురస్కరించి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడం జరిగిందని, మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించుకునే బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ రేంజ్ అధికారి విద్యాసాగర్, మున్సిపల్ కమిషనర్ రవీందర్, మున్సిపల్ కౌన్సిలర్ బెజవాడ నాగరాజ్ తో పాటు ఇతర కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. పాలక సంఘ పరిధిలోని వివేకానంద ఆవాసంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో మరియు కౌన్సిల్ సమక్షంలో మొక్కలు నాటడం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మొక్కల వల్ల అన్ని రకాల ప్రయోజనాలే ఉంటాయి. మొక్కల వల్ల మంచి ఆక్సిజన్ లభిస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది వాతావరణంలో తగ్గుతుంది, గ్లోబల్ వార్మింగ్ని తగ్గిస్తుంది. మొక్కల నుంచి లభించేటువంటి విత్తనాలు, ఫలాలు ప్లస్ పుష్పాలు అన్నీ కూడా ప్రయోజనకరమైనవే. వాతావరణాన్ని సమతుల్యంగా ఉంచడంలో మొక్కల యొక్క పాత్ర ఎంతో ఉంటుంది. మనకు సరైన సమయానికి వర్షాలు పడడం కానీ, పంటలు పండడం కానీ అంతా మొక్కల యొక్క సంఖ్యపైన ఆధారపడి ఉంటుంది. పట్టణ ప్రజలందరూ కూడా మొక్కల యొక్క ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని వారందరూ కూడా తమ గృహంలో అయితే పూల కుండీలో లేకపోతే ఖాళీ స్థలం ఉంటే అక్కడ కానీ మొక్కలు నాటుకొని పర్యావరణం పరిరక్షించడానికి ప్రతి ఒక్కరు తోడ్పడాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు ఈ స్వామి వివేకానంద ఆవాస విద్యాలయం నందు వనమహోత్సవ కార్యక్రమాన్ని సందర్భం పురస్కరించుకొని గౌరవ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, అదే కౌన్సిల్ మెంబర్స్ అందరికీ కూడా స్వాగతం చెప్తూ మా అటవీ శాఖ తరఫున ఇందులో ఈరోజు ప్లాంటింగ్ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. వారికి చెప్పగానే వెంబడే స్పందించి రాజుబాయి కానీ వాళ్ళంతా కౌన్సిల్ మెంబర్స్ అందరూ రావడం చాలా సంతోషదాయకం. ఇందులో పెట్టిన మొక్కలు ప్రతి ఒక్కటి సంరక్షించబడుతుంది. ఎందుకంటే తిరుగుల కాంపౌండ్ వాళ్ళు ఉంది కాబట్టి ఎక్కడ పశువుల గ్రేజింగ్ అయ్యే అవకాశం కూడా ఉండదు. కానీ ముఖ్యంగా ఈ కార్యక్రమం చేపట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు పర్యావరణం పట్ల అవగాహన కల్పించడం. ప్రతి ఒక్కరూ ఒక సామాజిక బాధ్యతగా గుర్తెరిగి ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించే విధంగా తోడ్పాటు అందిస్తారని కోరుకుంటూ ఈ సదవకాశం కల్పించిన మీకు అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ఎన్ని మొక్కలు నాటారు సార్? వరకు నాటారు. ఇప్పటి వరకు మా రేంజ్ పరిధిలో సుమారు 12,000 మొక్కలు నాటడం జరిగింది. అంటే అటవీ విభాగంలో ఈరోజు మనం ఇక్కడ ఒక సుమారు 100 మొక్కలు నాటడం జరుగుతుంది. కాబట్టి వీటిని కూడా సంరక్షించే విధంగా ఇక్కడ ఈ స్కూల్ యాజమాన్యాన్ని కోరడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ప్రజలలో కూడా అవగాహన కల్పించుకోవాలా. వారి ఇంటి పరిసరాల్లో ఎక్కడైతే అక్కడ ఈ మొక్కలు పెంచడం వల్ల స్వచ్ఛమైన వాతావరణం ఏర్పాటు చేసి భావితరాలకు మంచి వాతావరణాన్ని కల్పించే విధంగా మనందరం తోడ్పాటు అందిస్తామని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.
రామాయంపేట మున్సిపాలిటీలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న వనమోత్సవానికి మన రామాయంపేట ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎఫ్ఆర్ఓ గారు విద్యాసాగర్ మరియు వారి సిబ్బంది రామాయంపేట పట్టణంలోని ఈ యొక్క ఆవాసంలో నిర్వహించడం జరిగింది. దీనికి పర్యావరణం బాగుంటేనే ప్రజల ఆరోగ్యం బాగుంటుంది, మొక్కనే నేటి తరానికి మన ఆయువు ఆక్సిజన్ అందించాలంటే మనం ఖచ్చితంగా ప్రతి పౌరుడు మొక్క నాటించే బాధ్యత ఉందని చెప్పి అవగాహన సదస్సు గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మా యొక్క మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహితరావు సార్ గారి ఆదేశాల మేరకు మా ఎఫ్ఆర్ఓ గారు విద్యాసాగర్ గారు ఎంతో కృషి చేయడం జరిగింది. ఎందుకంటే ఏదైతే ఆక్సిజన్ పార్క్ ఉన్నదో రామంపేట మున్సిపాలిటీలో కోమట్పల్లి మెయిన్ రోడ్డుకు మంజూరు చేయాలని చెప్పి సార్ వారి ఆదేశాల మేరకు సార్ స్పందించి వెంటనే దానికి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి ఆఫీసర్స్ మన రామంపేట పట్టణానికి ఎంతో అవసరం. భవిష్యత్ తరాల కోసం ఇక్కడ ఆ యొక్క ఆక్సిజన్ పార్క్ ఏర్పాటు చేస్తే మనకు ఎన్నో విధాలుగా ప్రజలకు సర్వీస్లో ఉంటుంది. మెయిన్ రోడ్కు ఉంది కాబట్టి మా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన ఆదేశాల మేరకు వెంటనే స్పందించి దానికి నివేదిక పంపడం మాకు మంచి సార్ గారి ఒక యూరియా యాప్తో సంబంధం లేకుండా పోడు భూముల్లో సాగు చేస్తున్న గిరిజనేతర రైతులతో పాటు కౌలు చేసుకునే రైతులకు యూరియా ఎరువులు అందించాలని సిపిఐ వైరా డివిజన్ కార్యదర్శి బుక్య వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండల కేంద్రంలో పోడు సాగు రైతులకు కౌలు రైతులకు యూరియా యాప్ లేకుండా యూరియా సరఫరా చేయాలని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట పోడు సాగుదారులతో కలిసి సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. యూరియా యాప్ తో సంబంధం లేకుండా పోడు భూముల్లో సాగు చేస్తున్న గిరిజనేతర రైతులతో పాటు కౌలు రైతులందరికీ యూరియా ఎరువులు అందించాలని సిపిఐఎం వైరా డివిజన్ కార్యదర్శి బుక్య వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండల కేంద్రంలో పోడు సాగు రైతులు కౌలు రైతులు యూరియా యాప్ లేకుండా యూరియా సరఫరా చేయాలని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట పోడు సాగుదారులతో కలిసి సిపిఐఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా బుక్య వీరభద్రం మాట్లాడుతూ తరతరాలుగా పోడు భూములను నమ్ముకుని జీవిస్తున్న బలహీన వర్గాల రైతులకు యూరియా ఎరువులు అందకుండా చేయడం అన్యాయమన్నారు. పోడు భూములను పట్టాలు లేకపోవడంతో యూరియా యాప్ లో నమోదు చేసుకునే అవకాశం లేకపోతే ఆ రైతులకు ఎరువులు ఎలా అందుతాయన్నారు. సకాలంలో యూరియా అందకపోతే ఇప్పటికే సాగు చేసిన పంటలకు అవసరమైన పోషకాలు అందక దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. పట్టా ఉందా లేదా అనే నిబంధనలతో సంబంధం లేకుండా సాగు చేస్తున్న ప్రతి రైతుకి ఆధార్ కార్డు ఆధారంగా లేదా ప్రత్యామ్నాయ విధానంలో యూరియా అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రజావాణి కార్యక్రమంలో మండల అధికారులకు పోడు రైతుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. వారం రోజుల్లోపు యూరియా యాప్ తో సంబంధం లేకుండా పోడు సాగుదారులందరికీ కౌలు రైతులకు యూరియా ఎరువులు అందించే చర్యలు చేపట్టకపోతే తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు తాళ్లపల్లి కృష్ణ, సిహెచ్ కుటుంబారావు, మండల నాయకులు, రైతులు పాల్గొన్నారు. 8,000 మంది పోడు సాగుదారులు రైతులు ఉన్నారు. మొత్తం ఈరోజు పత్తి పంట వేయటం జరిగింది. అసలే పత్తి పంట వర్షాలు కొద్దిగా లేటు కావడంతో పత్తి పంటని లేటుగా వేశారు. అయినా ఇప్పటికైనా లేట్ అయినా పత్తి బాగా ఉంది. ఇంత ఎలున ఉన్న ప్రభావం కానీ ప్రభుత్వం మందుకట్టలు యూరియా ఇవ్వటంలో జాప్యం జరుగుతోంది. ఏదన్నా యాప్ పేరుతోని ప్రజల్ని రైతుల్ని చాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తూ ఉన్నాయి. పాత పద్ధతులను ఎరువులు అని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ పత్తి మందు అయిపోతే చాలా నష్టం జరుగుద్ది. వర్షాలు పడుతూ ఉన్నాయి. ఏదో ఈ నెల 2 నెలల్లో పంట అయిపోతుంది కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని యూరియా యాప్ని రద్దు చేసి పాత పద్ధతుల్లోనే ఎరువులు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాం. మండలంలో పోడు సాగు చేసుకునేటటువంటి రైతులకి యాప్ ద్వారాగా మందు కట్టలు అందేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ దగ్గర భూమికి సంబంధించినటువంటి పట్టా లేకపోవటం వల్ల వాళ్ళకి మేము మందు కట్టలు అందించలేము అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఉత్తర్వులు ఏవో వస్తాయని చెప్పేసి అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగా పోడు సాగుదారులని మరి ఇబ్బందులు పాలు చేసేటటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. దాంతోపాటుగా కౌలు రైతులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. వీళ్ళు సైట్ ఓపెన్ చేసినటువంటి 5 నిమిషాల్లోనే సైటు అయిపోతా ఉంది, బుకింగ్ అయిపోయిందని చెప్పేసి మరి అనేక. ఈరోజు సిపిఎం పార్టీ కొణిజర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో పోడు భూములు సాగు చేస్తున్న సాగుదారులు అందరూ కూడా ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ తెచ్చినటువంటి ఏరియా మన పెస్ట్ షాప్ యాప్ సంబంధించింది. దానివల్ల
ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ని రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేస్తూ ఉంది. అందులో భాగంగా యూరియా యాప్ సంబంధించిన దాంట్లో పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనేతర నాన్ ట్రైబ్స్ ప్రజలు ఇవాళ యూరియా అందక, ఎరువులు అందక వేసిన పంట కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. అందుకోసం సిపిఎం ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేసేది ఏంటంటే, జనరల్ పట్టేదారు కలిగినటువంటి హక్కు పత్రాలు కలిగిన రైతులతో పాటు డిజిటల్ పట్టా కలిగిన రైతులు ఎట్లా ఉన్నారో వాళ్ళకి ఎట్లా ఎరువులు. చేగుంట మండలం కర్నన్పల్లి ఎల్లమ్మ దేవాలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని మంగళవారం భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. బోనాలు వడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. చేగుంట మండలం కర్నన్పల్లి ఎల్లమ్మ దేవాలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని మంగళవారం భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోరికలను తీర్చే కల్పవల్లిగా అమ్మవారిని కొలుచుకుంటారు. ఈ సందర్భంగా ప్రభాకర్ పంతులు మాట్లాడుతూ కర్నంపల్లిలో వెలిసిన ఎల్లమ్మ చాలా శక్తివంతమైన అమ్మవారిగా కొలుచుకోవడం జరుగుతుందన్నారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, వివాహాలు కాని వారికి వివాహాలు జరుగుతాయనేది భక్తుల ప్రగాఢ నమ్మకమని ఆయన తెలిపారు. జిల్లా మెదక్ కర్నాల్పల్లి రేణుకా ఎల్లమ్మ శ్రావణ మాస మంగళవారం ఈరోజు అమ్మవారి దగ్గర ప్రత్యేక పొద్దున 5:30కి అభిషేకం జరుగుతుంది. తర్వాత అమ్మవారికి అలంకరణ పూజ కార్యక్రమాలు జరిగి అప్పటి నుంచి భక్తులు 9 గంటల నుంచి బోనాలతోని ఓడిబియ్యంతో భక్తులు అమ్మవారి యొక్క దర్శనానికి అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క కృపాక్షలకు పాత్రమవుతున్నారు. ఇక్కడ అమ్మవారి దగ్గర అమ్మవారి యొక్క కళ్యాణానికి పటాలు వేయడము జరుగుతుంది. ఇక్కడ అమ్మవారు అనుకున్న కోరికలు నెరవేరుస్తుంది కాబట్టి ఇక్కడ చాలా భక్తులు ఎక్కడో నిజామాబాద్ నుంచి, హైదరాబాద్ నుంచి, మేడ్చల్ నుంచి, ఆర్మూర్ నుంచి రావడం జరుగుతుంది. అమ్మవారి యొక్క సంతానం లేని వారికి సంతానం వస్తుంది, కళ్యాణం లేని వారికి కళ్యాణం కలుగుతుంది. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల భక్తులకు ఎంతో అనుకూలం జరుగుతుంది. కాబట్టి భక్తులు వచ్చి శ్రావణమాసం సందర్భంగా ఓడిబియ్యము, బోనాలు, క్షీరాచారి సమర్పించుకోవడం జరుగుతుంది. ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత మంగళవారము, ఆదివారము, బేస్తవారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. నాటు వేసి నెలలు గడుస్తున్న యూరియా అందటం లేదని, యూరియా అందకపోతే విషం తాగిచేస్తామని, యూరియా కోసం అప్పులు చేస్తుంటే యూరియా బుక్ చేసుకోవడం కోసం ఫోన్లు ఎలా కొనాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా లేదని తెలవడంతో రైతులు ఒక్కసారిగా చేగుంట మెదక్ రహదారిపై చంద్రశంకరంపేట మండల కేంద్రంలో ధర్నా రాస్తారోకోకు దిగారు. నాటు వేసి నెలలు గడుస్తున్న యూరియా అందటం లేదని, యూరియా అందకపోతే విషం తాగి చేస్తామని, యూరియా కోసం అప్పులు చేస్తుంటే యూరియా బుక్ కోసం ఫోన్లు ఎలా కొనాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నశంకరంపేట మండలం మడూరు జంగరై చిన్నశంకరంపేట సొసైటీలతో పాటు గవలపల్లి DCMS ఎరువుల దుకాణం మరియు యూరియా బస్తాలు సుమారు 2000 వరకు రావడం జరిగింది. విషయం తెలుసుకున్న రైతులు యూరియా బుక్ చేసుకునే సమయంలో కేవలం నిమిషంలోపై యూరియా నో స్టాక్ చూపించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎరువులు కొనేందుకు అప్పులు చేస్తున్నామని, దీనికి తోడు చిన్న ఫోన్ ఉండటం ద్వారా యూరియా బుక్ అవటం లేదని, ఫోన్లు కొనేందుకు అప్పులు చేయాలా లేక దొంగతనం చేయాలంటూ మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా లేనిది తెలవడంతో రైతులు ఒక్కసారిగా చేగుంట మెదక్ రహదారిపై చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ధర్నా రాస్తారోకోకు దిగారు. దీంతో రైతులకు రోడ్డుకి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించి ఆందోళన విరమింపచేశారు. సందర్భంగా రైతులు మాట్లాడుతూ 2000 బస్తాలు బుక్ కావడం జరిగిందని, వరి నాట్లు వేసి నెలలు గడుస్తున్న యూరియా అందటం లేదని, ఆధార్ కార్డు లేదా పట్టా పాస్బుక్ ద్వారా నేరుగా రైతులకు యూరియా ఎరువులు అందివ్వాలని, యూరియా కొనేందుకు అప్పులు చేస్తే మళ్లీ ఫోన్లు కొనేందుకు అప్పులు చేయాలా లేక దొంగతనం చేయాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా నేరుగా అందించాలన్నారు. శంకరంపేట వరకు ఇస్తామని మొన్న సార్ అన్నాడు. ఇంతకుముందు ఏం పెట్టి యాప్ ఒక రకం పెట్టి మన నడమేం చేసి ఒక రకం యాప్ పెట్టి మళ్ళీ మొన్న మేడము సార్ ఏమన్నారు, పాత సిస్టమ్ పెట్టుకొని మండలికి వేస్తుంది అని చెప్పిండు. ఇప్పుడే శంకరంపేటకి వచ్చిందని ఈరోజు గోలపల్లికి వచ్చిందని ఫోన్లలో పెట్టిండు. మేము తినకుండా వచ్చినాము. మేము వచ్చి ఓపెన్ చేస్తే నాకు చదువు రాదు. నేను వీళ్ళని వాళ్ళు అడుగుతున్నా గోలపల్లి అయిపోయింది, శంకరంపేట అయిపోయిందంటే మా పరిస్థితి ఏంది? ఏమన్నా తెచ్చుకొని తాగన్నా, లేకపోతే సెటర్లకు తాళం వేస్తాం, ఆఫీసర్లు మొత్తం ఇక్కడ రావాలి. ఏదేం కానీ చిచ్చేది. మొన్న ప్రవీణ్ తాడికి మంది వచ్చింది, అది లొల్లి అయింది. మిలిటరీ పోలీసు వచ్చారు, పోలీసు వాళ్ళు SICI అందరు వచ్చారు. ఈ రకంగా జరిగినా సరే కానీ రైతులు కాపాడదామంటే ఆఫీసర్లు ఇక్కడ రావాలి. రామనుకుంటే మేమే సెటర్లకు తాళం వేస్తాం. మా మీద ఏ కేసులు పెట్టుకోవాలి, ఏ కేసులు పెట్టామే అప్పటికప్పుడే చదువుకున్న మేధావులకు ఏడికలు వస్తున్నాయి.
రాత్రి యూరియా పోతుంది. ఒక బస్తా కావాలంటే గ్లూకోజులు పెట్టుకుంటే తిరిగితే కూడా ఒక సంచి చోటు దిక్కులేదు. ఏ ఆఫీసర్ ఇక్కడ రావాలి, కాకపోతే ఆధార్ కార్డు మీద ఒకటి ఇస్తాడా, పాస్బుక్ ఒకటి ఇస్తాడా, ఆ విధంగా మాకు ఇచ్చేదాకా సొసైటీలో మాత్రం ఇచ్చే చెరువు లేదు. ఏ ఊరలు కాదు, ఫస్ట్ శంకరపేట ప్రతి ఊరిలో సప్లై అవుతుంది. శంకరపేట రైతులు బతకాలనుకుంటే మీరు శంకరపేట సొసైటీ ఏ సార్ అయినా సరే ఆధార్ కార్డు ఒకటి ఇస్తే మాకు సంతోషం. అది ఉప్పుగాలు అనుకుంటాం. లేదు మమ్మల్ని తీయమనుకుంటే ఇష్టం డబ్బాలు తాగి వస్తుంది. ఎన్ని వేలు ఓపెన్ మాట మీరు మిలిటరీ పోలీసులు తీస్తారా, చేపిస్తారా, మీరు ఏ సత్యం కారా, మీరు ఏది బరాబరే. సారు 12 గంటలకు వచ్చి సంతకం పెట్టిపోయిండు. 560 సంచి వచ్చింది శంకరంపేటకు సొసైటీకు. అయినా 9 గంటల నుంచి ఉన్నాము. సార్ వచ్చిండు 11 గంటలకు సంతకం పెట్టిపోయిండు. 12 గంటలకు యాప్ ఓపెన్ చేస్తున్నాడు. 12 పోయింది, 2 అయింది, 2:30 అయింది. ఒక్కడే సెకండ్లో 560 సంచి అయిపోయిందని చెప్పేసి సొసైటీ అని చెప్పారు. సొసైటీ అని చెప్పినా మాకు ఇప్పుడు యూరియా చల్లుకుందామంటే లేదు. చేనేమో ఎరుపైపోయింది. చేను టైంకి చల్లకపోతే చేను రాదు. అది సారు ఫోన్ చేసినా సార్ వస్తలేడు. రమేష్కి చెప్పినా రమేష్ ఎన్నో ఉన్నాడు, అయిపోయింది, ఇది అయిపోయింది, అది అయిపోయినాయి అని మొత్తం చెప్తున్నాడు. సార్ ఫోన్ చేసినా కానీ సార్ వస్తున్నా పెడుతున్నా అని చెప్పేసాడు. సార్ ఇట్లా వస్తలేడు. ఇంతవరకు రైతులం ఏమి కావాలి మేము అడిగితే అంటుండు ఇంకో లోడ్ తెప్పిస్తా అంటుండు. ఇంకో లోడుకైనా కానీ ఆ చేను టైంకు చల్లకపోతే చేను వేస్తే కదా. ఇంతవరకు యూరియా చల్లితేనే చేను మంచిగా వస్తుంది. యూరియా లేని చేను మొత్తం ఎరుపైపోయి చేను. మేము చేను పండించేది వాళ్ళు రైతు ఏం చేసారు, సన్నది పెట్టమన్నారు, దొడ్డిది పెట్టమన్నారు, సన్ని రకాలు పెట్టమన్నారు. ఆ రకాలు పెట్టినా కానీ రోగాలు వచ్చినాయి. ఈ టైంకు యూరియా చల్లకపోతే రైతు అంతా వేస్టే కదా. ఇప్పటి వరకు సార్ ఫోన్ చేసిన రెస్పాన్స్ లేదు. సార్ ఇంటికి వస్తలేడు. ఇంతవరకు ఏం లేదు. అన్నం తినకుండా పొద్దున్న నుంచి ఇంతవరకు ఉన్నాం ఇక్కడనే. సార్ 11 గంటలకు సంతకం పెట్టిపోయిండు. 11 గంటలకు సంతకం పెట్టిపోయిన నుంచి ఇంతవరకు తినకుండా ఇన్నే ఉన్నాం. ఒక్క యూరియా సంచి గిట్లా దొరకలేదు ఇంతవరకు. లేదు అయిపోయిందని అంటారు. దానిలో నాటేసి ఇప్పటికీ 2 నెలలు అవుతుంది. నాటేసిన నుంచి ఒక్క సంచి దొరకలేదు. సందెంపేటలో అయిందంటే సందెంపేట 2 సంచులు తెచ్చుకో. జంగరాయిలు అంటే జంగరాయి తెచ్చుకోండి. శంకరంపేట మాకు సొసైటీ ఉన్న శంకరంపేటకు ఇంతవరకు ఒక్క సంచి దొరికింది లేదు. శంకరంపేటలో మల్కాపూర్ చాలా అద్భుతంగా ఉందని కితాబిచ్చారు లయోలా కాలేజ్ స్టడీ టూర్ విద్యార్థులు. గత 10 ఏళ్లలో గ్రామంలో జరిగిన అభివృద్ధిని సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, మేకిన్ అధ్యక్షులు కరుణాకర్లు విద్యార్థులకు వివరించారు. మల్కాపూర్ చాలా అద్భుతంగా ఉందని కితాబిచ్చారు లయోలా కాలేజ్ స్టడీ టూర్ విద్యార్థులు. గత 10 ఏళ్లలో గ్రామంలో జరిగిన అభివృద్ధిని సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, మేకిన్ అధ్యక్షుడు కరుణాకర్లు విద్యార్థులకు వివరించారు. అంతకుముందు పల్లె ప్రకృతి వనం, నర్సరీ, డంపింగ్ యార్డ్, రాక్ గార్డెన్, కమ్యూనిటీ భవనాన్ని సందర్శించారు. గ్రామంలో చేపడుతున్న కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయన్నారు. అనంతరం పాఠశాలను సందర్శించి విద్యా బోధనపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. వన మహోత్సవంలో భాగంగా విద్యార్థులు ఫారెస్ట్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. గ్రామ అభివృద్ధిలో యువత పాత్ర అద్భుతమని కొనియాడారు. సర్పంచ్ పర్యవేక్షణలో గ్రామం మరింత అభివృద్ధి మార్గంలో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, ఎంపీఓ సతీష్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్, బీట్ ఆఫీసర్ చిరంజీవి, పంచాయతీ కార్యదర్శి మహేశ్వరి, లయోలా కళాశాల హెచ్ఓడి షఫీక్ సాగర్, ప్రొఫెసర్ వాణి, భవానీ, మధు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు జిన్నా కృష్ణ, మన్ని తిరుపతి, పిట్ల వేణు, కృష్ణ మృదురాజ్, ఫీల్డ్ అసిస్టెంట్ కనకరాజు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. So by looking at this, we appreciate Sarpanch Garu and the Secretary Madam and other officials involved in this work and youth of this village, making youth see that what citizen participation can do. By involving local youth of this area, they have transformed the village. So now, when the 73rd and 74th Constitutional Amendment Act was brought in 1992 in Lok Sabha, P.V. Narasimha Rao stood and said that if village will be organized, administered properly and managed properly, urban life will be easy. Urban life will be automatically managed properly. Now you see the connection here, 73rd and 74th Constitutional Amendment. I would urge to my students that give a huge round of applause to Sarpanch Garu, Secretary Madam and the entire team of the village, especially the young. ఎవరి కుటుంబం వాళ్ళే, ఎవరి ఫ్యామిలీ వాళ్ళే. ఒక ఎంప్లాయీ కాగానే పెళ్లి చేసుకోవాలి, తనని తాను చూసుకోవాలి. తనని తాను చూసుకోవడం ధర్మం ఉంది, కానీ సమాజాన్ని ఎవరు చూడాలి? మనందరం మనము ఎవరి వాళ్ళు చూసుకుంటూ పోతే
సమాజాన్ని ఎవరు కాపాడాలి, సమాజం ఎట్లా గడపాలి, దేశం ఎట్లా పోవాలి ముందుకు అనేది మన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. మరి ఆ నిదర్శనమే మేము డెవలప్ అయింది కదా అని చెప్పి అక్కడికి ఆగిపోతే ఇక్కడ మనం అక్కడే ఉండేవి, కానీ దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. సీఎం గారు వచ్చిన తర్వాత మా గ్రామాన్ని, మా ఐకమత్యాన్ని చూసి మాకు 6 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. అంటే ఎంత చిన్న విలేజ్, ఈ బిల్డింగ్ ఎక్కడి, ఇంత పెద్ద ఫంక్షన్ ఎక్కడిది, యూత్ బిల్డింగ్ ఎక్కడిది, మీకు అందరికీ ఆదాయం ఎక్కడిదో మీకు కొంచెం క్వశ్చన్ మైండ్లో వచ్చేస్తుంది. కానీ వాటన్నిటి ఫలితమే మాకు 6 కోట్ల నిధులు ఇవ్వడం వల్ల వీటన్నిటిని కట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికి 2 పాడి గేదెలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి ఒకటి 80,000 అంటే 1,60,000 రూపాయలు విలువ చేసేటువంటి పాడి గేదెలను మా గ్రామానికి ప్రతి ఇంటికి ప్రతి రైతు. దేశంలో సామాజిక న్యాయం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి బీపీ మండల్ అని రామయ్యంపేట మున్సిపల్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గజవాడ నాగరాజు అన్నారు. మంగళవారం రామయ్యంపేటలో యాదవ సంఘం ఆధ్వర్యంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి బీపీ మండల్ కమిషన్ చైర్మన్ బిందేశ్వర్ ప్రసాద్ మండల్ 109వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దేశంలో సామాజిక న్యాయం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి బీపీ మండల్ అని రామయ్యంపేట మండల కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గజవాడ నాగరాజు అన్నారు. మంగళవారం రామయ్యంపేటలో యాదవ సంఘం ఆధ్వర్యంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి బీసీ మండల్ కమిషన్ చైర్మన్ బిందేశ్వర్ ప్రసాద్ మండల్ 109వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీపీ మండల్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గజవాడ నాగరాజ్ తో పాటు బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు మెట్టు గంగారం, బీఆర్ఎస్ నాయకులు మద్దిల రమేష్, యాదవ సంఘం ప్రతినిధులు బసన్నపల్లి రాజీ యాదవ్, గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఊడెం దేవరాజు, రామయ్యంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బసన్నపల్లి మల్లేశంలు మాట్లాడుతూ దేశంలో వెనుకబడిన బడుగు బలహీన వర్గాల విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగంలోనూ సమాన హక్కులు దక్కాలనే లక్ష్యంతో బీపీ మండల్ నిరంతరం పోరాడారని తెలిపారు. బీసీ మండల్ కమిషన్ చైర్మన్ గా ఆయన అందించిన సేవలు దేశ సామాజిక రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి 27% బీసీ రిజర్వేషన్ల ద్వారా బీపీ మండల్ చేసిన కృషి ఎంతో కీలకమైందన్నారు. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించేందుకు ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. బీపీ మండల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు బీసీల హక్కుల ఐక్యం కోసం ఉండాల్సిన పోరాటాలు అవసరమన్నారు. అనంతరం బీపీ మండల్ విగ్రహ ఏర్పాటు కోసం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో టీఈడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజే శ్రీనివాస్ శర్మ, మున్సిపల్ కౌన్సిలర్లు పుట్టి సందీప్, దేవుని రంజిత్, గుగులోత్ రవి, కోఆప్షన్ సభ్యులు గౌస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు డాకీ స్వామి, చింతల స్వామి, ఎనిశెట్టి అశోక్ గుప్తా, బైరం కుమార్, యాదవ సంఘం నాయకులు అన్నమైన పోచయ్య యాదవ్, ఎర్రగొల్ల రమేష్ యాదవ్, దొరగొల్ల దుర్గయ్య యాదవ్, అన్నమైన మల్లయ్య యాదవ్, రాములు యాదవ్, శ్రీశైలం యాదవ్, బత్తుల రవి యాదవ్, దోనేటి గోపాల్ యాదవ్, బీసీ యాదవ సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో యాదవ సంఘ పెద్దలు నిర్వహించిన ఈ యొక్క బీపీ మండల్ యాదవ్జీ గారికి మా గౌరవ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు సార్ ఆదేశాల మేరకు ఈరోజు బస్టాండ్ అపోజిట్గా మహనీయులు ఎప్పుడు స్మరించుకోవాలి, మహనీయులు గుర్తించేటట్టు రామంపేట సర్కిల్లో, రామంపేట పట్టణంలో ప్రతి మహనీయుని విగ్రహం కూడా ఉండాలని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దీనికి ఎందుకంటే ఈరోజు బీపీ మండల్జీ గారు మన బీసీల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం వారు ఎంతో కృషి చేసిన రిజర్వేషన్ కోసం. ఆయన బీపీ మండల్ గారు ఈరోజు ఏంటంటే గొప్ప వ్యక్తి. ఆయన జన్మించింది ఉత్తరప్రదేశ్ వారణాసి. ఆయన విద్యాను సామాజిక న్యాయం కోసం పోరాడిన బీసీ మండల్ కమిషనర్ చైర్మన్ యాదవ్జీ గారికి ఈరోజు వర్ధంతి కార్యక్రమాలు చేయడం జరిగింది. యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ మున్సిపల్ పాలకవర్గం ఇంచుమించు అందరూ ఈ కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. ఇలాగే మన బీసీల కోసం పోరాడిన ప్రతి ఒక్కరిని స్మరించుకొని వాళ్ళ గురించి వాళ్ళు మనకు చేసిన సేవలను మనం స్మరిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సామాజిక న్యాయం కోసం తన జీవితకాలం పోరాడిండు. మన వెనుకబడిన తరగతుల వారికి విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ సమాన అవకాశాలు కావాలని తన జీవితకాలం అంతా పోరాటం చేసిండు. అట్లనే రాజకీయంగా కూడా సమానత్వం కావాలని రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి చివరికి రిజర్వేషన్లను మాత్రం బీసీలకు సాధించిన ఘనత బీపీ మండల్ గారికి దక్కుతుంది. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ ఆయన అడుగుజాడలు నడవాల్సిన అవసరం ఉంది. దీనికోసం భవ్య న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
నాట్లు వేసి నెలలు గడుస్తున్నా యూరియా అందటం లేదని రైతుల ఆందోళన. మెదక్ చేగుంట రహదారిపై చినశంకరంపేట మండల రైతుల ధర్నా రాస్తారోకో. ఈ నెలాఖరులోగా జిల్లాలో 17 లక్షల మొక్కలు నాటుతామన్న జిల్లా కలెక్టర్. సిద్దిపేట మండలం ఇర్కోడు గ్రామంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవంలో పాల్గొన్న హైమవతి. చేగుంట మండలం కర్ణంపల్లి ఎల్లమ్మ దేవాలయంలో శ్రావణ మాసం ప్రత్యేక పూజలు. అమ్మవారికి వడి బియ్యం బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో మొక్కలు నాటాలన్న అటవీశాఖ రేంజ్ అధికారి. రామేంపేట మండల కేంద్రంలో వన మహోత్సవంలో మొక్కలు నాటిన విద్యాసాగర్. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.